గోవా నైట్ లైఫ్ మాత్రం అదుర్స్ అంతే. వచ్చేసా గోవా సిరీస్ తెచ్చేసా. డే 1 ముందుగా అయితే నేను హైదరాబాద్ రీచ్ అయ్యా. అక్కడి నుంచి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళా. ఇద్దరం కలిసి క్యాబ్లో ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం. టికెట్ బుక్ చేసుకున్నాక 1 డే ముందు మీ ఫోన్కి బోర్డింగ్ పాస్ వస్తుంది. దాంట్లో ఏ గేట్ నెంబర్ చూపిస్తుంది. ఆ గేట్లోంచి లోపలికి ఎంట్రీ అవ్వాలి. తర్వాత సెక్యూరిటీ చెక్ అన్నీ కంప్లీట్ అయ్యాక మనం బోర్డింగ్ దగ్గర వెయిట్ చేయాలి. ఫ్లైట్లో లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే చెవులు పనిచేయలేదు మామూలు. గోవా రీచ్ అయ్యాక అక్కడ నుంచి నార్త్ గోవాకి క్యాబ్లో వెళ్ళిపోయాం. పెర్ హెడ్ వచ్చేసి 500 రూపీస్. వెళ్ళి వెంటనే రూమ్ చూసుకున్నాం. పెర్ హెడ్ వచ్చేసి 500 రూపీస్. మెయిన్ గోవాలో బేరం ఆడటం వచ్చి ఉండాలి, హిందీ వచ్చి ఉండాలి. తర్వాత బైక్ తీసుకున్నాం మామ. 1 డేకి 400. బైక్ తీసుకున్నప్పుడు ఏ స్క్రాచెస్ ఉన్నా మనకి ఇబ్బంది లేకుండా ఫుల్ హెచ్డీలో వీడియో కూడా తీసుకోవాలి మామ. తర్వాత ఫ్రెష్ అయ్యి 4కి అగోడా ఫోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం మామ. పార్కింగ్ టికెట్ 50, ఎంట్రీ టికెట్ 25 మామ. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది చూడడానికి. తర్వాత బయటకు వచ్చి నిమ్మ సోడా తాగాము. గ్లాస్ 40 రూపీస్. తర్వాత పక్కనే ఉన్న లైట్ హౌస్ విజిట్ చేయడానికి వెళ్ళాము. పర్ హెడ్ 15 రూపీస్. ఈ హైట్లోంచి వ్యూ చాలా బాగుంది, సన్సెట్ కూడా చాలా బాగుంది మామ. తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి పక్కనే ఉన్న కలంగట్ బీచ్కి వెళ్ళాం మామ. గోవా అంటే నైట్ లైఫే. ఫుల్గా చిల్ అవ్వచ్చు మామ బీచ్లో. కంటెంట్ నచ్చితే ఫాలో కొట్టండి ఫ్రెండ్స్.